అటవీ ప్రాంత సమీపంలో ఉన్న గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎప్పుడు కూడా ఏదో ఒక ముప్పే, అది కూడా జంతువుల నుంచి, వన్యప్రాణుల నుంచి. ఒక్కొక్కసారి పులులు సింహాలు వచ్చేస్తూ ఉంటాయి, ఏనుగులు వచ్చేస్తూ ఉంటాయి, పంటలను నాశనం చేస్తూ ఉంటాయి. అలాగే పులులు సింహాలు వచ్చినప్పుడు ఎక్కువగా పుల్లు వస్తూ ఉంటాయి, దాంతో ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. అలాగని చెప్పి వాటి ప్రాణానికి హాని కలిగించకూడదు, అలాగే ప్రజలకు కూడా ఏం ఇబ్బంది కలగకూడదు. దీని మీద ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అలాగే అటవీ శాఖకు సంబంధించిన మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో ప్రధానంగా జనావాసాల్లోకి ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నాయట. ఈ నేపథ్యంలో వాటి వల్ల ప్రజలకు కానీ, లేదంటే ప్రజల వల్ల వాటికి కానీ ఎటువంటి హామీ కలగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అటవీ శాఖ అధికారులకి కీలక ఆదేశాలే జారీ చేశారు. చిన్నగొట్టి గల్లులో ఏనుగుల దాడిలో ఒక కౌలు రైతు చనిపోయాడు తాజాగా. అలాగే పాకాల మండలం గానుగుపెంటలో ఏనుగులు గుంపు పంటల్ని ధ్వంసం చేసేశాయి. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చూడాలి, ఏనుగుల మందలు అలాగే ఒంటరి ఏనుగులు ఎటు వెళ్తున్నాయో ట్రాక్ చేయడానికి టెక్నాలజీ కూడా ఉపయోగించాలని చెప్పారు. ఎలిఫెంట్ ట్రాకర్ల సేవలు పొందాలని సూచించారు. అలాగే తిరుపతి డిఎఫ్ఓ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయాలి అనేది, ఏనుగులు మానవ సంఘర్షణను నిరోధించేందుకు వీలుగా తిరుపతి డిఎఫ్ఓ పి వివేక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. చిత్తూరు డిఎఫ్ఓ ఎస్ భరణి, అలాగే పీలేరు తిరుపతి డిఎఫ్ఓలు కొంతమంది అంటే కీలక అధికారులు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఆ ప్రాంతంలో ఏనుగుల గుంపులు మందలుగా కనిపించినా, లేదంటే వన్యప్రాణులు బయటకు వచ్చినా ఇమీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేయాలని. మొత్తం మీద ఏనుగుల బెడతో ప్రజలు కూడా కొన్ని ఆ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాలు ఏవైతే ఉంటాయి, గిరిజన గ్రామాలు, చాలా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. దాని మీద ఇప్పుడు సీరియస్గా ఫోకస్ చేయాలి అనేది అయితే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది కాబట్టి ఈ సమస్య ఇమీడియట్గా పరిష్కారం అవుతుంది అనేది అయితే అందరూ ఆశిస్తున్నారు.